అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు నేను చూపించేది క్రాస్ బెల్ట్ షేప్ బాగాన పై కుట్టు కనిపించకుండా ఎలా కుట్టాలి అని చూపిస్తున్నానండి. జెంట్స్ ఎలా కుడతారో అనేది చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్ కుట్టు కనిపించకుండా మనం నీట్గా ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూడండి. ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ అది ఆల్రెడీ ముందు జాయింట్ చేసుకున్నా. ఇప్పుడు షేప్ వేస్తున్నాను చూడండి. ఇలాగా కింద షేప్ వేసాక దాన్ని బట్టి మనం పైన 2 షేపులు వేసుకుందామండి. చూడండి నేను ఎలా పట్టానో అలా పట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ వచ్చేసిద్దండి. ఇలాగా 3 షేపులు అయిపోయినాయి మనకు. కింద బాగాన మేము వేసే 2.5 ఇంచులు షేప్ మాత్రం కొంచెం సన్నగా కింద కూడా కొంచెం మడవాలండి. అది బెల్ట్లో మనం కలపకూడదండి. క్రాస్ బెల్ట్లో అస్సలు కలపకూడదు. అది కలిపామంటే మనకు షేప్ సరిగా ఉండదండి. దాన్ని మాత్రం మనం వదిలేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండు భాగాల క్లాత్ కింద లైనింగ్ తీసుకున్నాను 2 మడతల మీద. పైన ఒరిజినల్ క్లాత్ ఒక క్లాత్ తీసుకున్నాను. 3 కలిపేసి ఇలా కింద జాయింట్ చేస్తున్నాను. చూడండి, క్రాస్ బెల్ట్ పైన క్రాస్ కాకుండా కింద జాయింట్ చేపిస్తున్నాను. ఇంకొక ముక్క కూడా చూపిస్తున్నాను. ఇంకో క్రాస్ బెల్ట్ కూడా ఇలాగా సీదా మీద తిరగదిప్పేసి పై కుట్టు వేసుకోండి. చూడండి నేను ఎలా వేసుకున్నాను అలాగా. ముందు దీనికి మనం కింద జాయింట్ చేసుకోవాలండి. చూడండి అలాగా కింద పక్కన 2 మడతల మీద లైనింగ్ క్లాత్, 1 మడత ఒరిజినల్ క్లాత్ అండి. ఇలాగ కుట్టు వేసుకోండి. ఇప్పుడు 2 కలిపేసి సరి సమానంగా మనం బెల్ట్ క్రాస్ బెల్ట్ తీసేసుకుందాం. చూడండి ఇలాగా ఒక 1/4 ఇంచు మనకు షేప్ భాగంకి కన్నా కొంచెం 1/4 ఇంచు బెల్ట్ ఎక్కువే తీసుకోండి. మనకి ఏం పర్వాలేదు, తర్వాత కటింగ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం బెల్ట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎలా మనం దీనికి స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి అలాగ రావాలి మనకు. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ చేతిలో తీసుకోండి సీదా మీద. ఇది సీదా క్లాత్ పెట్టండి. లోపల 2 పక్కల సీదా పెట్టేసి ఒక పొర ఒరిజినల్ క్లాత్ది ఇలాగ జాయింట్ వేయండి. కింద ఉల్టా ఉండాలి, పైన ఉల్టా మీద. చూడండి ఇలాగ వేసేసేయండి. చూడండి నేను ఎలా జాయింట్ చేశానో అలాగా. కింద ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసుకొని తర్వాత ఇలాగా ఈ షేప్ భాగం ఇలా మడత పెట్టేసి ఇప్పుడు కింద మనం లైనింగ్ క్లాత్ 2 పొరలు తీసుకున్నది ఒకటి విడిగా వదిలేయాలి అండి. ముందునే అవి వదిలినది ఆ 2 విడిగా వదిలింది మళ్ళీ మేము ముందు జాయింట్ ఎక్కడ చేసామో అక్కడ సర్దుకుంటూ ఇలాగా కుట్టేసుకోండి. ఇది కొంచెం తొందరగా అర్థం అవ్వదండి. నిదానంగా మనం ఒకసారి కాకుండా ఈ వీడియో 2 సార్లు చూడండి, అర్థమైపోయిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేస్తున్న వాళ్ళకు సబ్స్క్రైబ్ చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనకు 1/4 ఇంచు ఎగస్ట్రా ఉంది కాబట్టి మనం ఇలాగా కట్ చేసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు. ఇటు కూడా నీట్గా ఉంది. ఈ టీచర్స్ వాళ్ళంతా ఇలాగ కుట్టమంటారు. ఇది మామూలుగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసింది చూపిస్తున్నాను. ఇలా జెంట్స్ కుడతారండి. థ్యాంక్ యూ.